ఎస్ఎల్వి సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ 15 సంవత్సరాల అనుభవంతో ఇంటర్ మార్క్స్ కామర్స్ సబ్జెక్టులలో ఇంప్రూవ్మెంట్ మరియు సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించబడుతున్నాయి. అలాగే టాలీ, ప్రైమ్ అడ్వాన్స్డ్ కోర్సులు కూడా అందుబాటులో ఉంది. వివరాల కొరకు సంప్రదించండి. మురళీధర్, ఫోన్ నంబర్ 9949564000. మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ జ్యోతిర్మయి జూనియర్ కాలేజ్ ఎదురుగా ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద హరివాణం అనే చిన్న గ్రామం. పేదరికం, పొలం పనులు, చదువుకి దూరంగా ఉన్న బాలిక. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 1000కి ఆదోని మండలంలోని పెద్ద హరివాణం గ్రామానికి చెందిన శ్రీనివాస, హనుమంతమ్మ దంపతులకు 4 కుమార్తెలు. పేదరికంలోనే జీవితం సాగిస్తూ పొలం పనులే జీవనాధారం. ఆడపిల్ల పుట్టిందంటేనే భయపడి చంపే స్థితిలో ఉన్న ఈ సమాజంలో 4 ఆడపిల్లలను ప్రేమగా పెంచి 3 కుమార్తెలకు వివాహాలు జరిపి అత్తారింటికి పంపించారు. చివరి కుమార్తె నిర్మల. ఆమె 2022లో 10వ తరగతి పరీక్షల్లో 536 మార్కులు సాధించింది. కానీ ఆపై పాఠశాల నుంచి దూరమైంది. చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా చదువు మానేసి తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్లేది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్వహించిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రామానికి వచ్చిన అధికారులు ఆమెను చూసి చదువు ఎందుకు మానేశావని అడిగారు. నాకు చదవాలనుంది, కాని మా పరిస్థితులు అడ్డుకుంటున్నాయి అని చెప్పిన నిర్మల మాటలు అధికారుల హృదయాలను తాకాయి. ఈ విషయం స్థానిక మీడియా ద్వారా అప్పటి కర్నూలు కలెక్టర్ శ్రీమతి సృజన గారి దృష్టికి చేరింది. ఆమె వ్యక్తిగతంగా స్పందించి నిర్మలను ఆదుకుంటూ అస్పరి ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి పాఠశాలలో ఇంటర్మీడియట్లో చేర్పించారు. అక్కడ విద్యలో మక్కువతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నిర్మల మొదటి సంవత్సరం బైపీసీ కోర్సులో 440లో 421 మార్కులు సాధించింది. ఇప్పుడు విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆమె అద్భుతంగా 1000కి గాను 966 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల ఫస్ట్ ర్యాంక్ సాధించింది. నేను డిగ్రీ పూర్తి చేసి ఐపీఎస్ ఉద్యోగం సాధించాలనేదే నా కల అని గర్వంగా చెబుతోంది నిర్మల. పేదరికం ఎప్పుడూ అడ్డు కాదని, అవకాశాలుంటే ప్రతిభ ఎక్కడైనా వెలుగుతుందనే నిజానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది నిర్మల. నలుగురు ఆడబిడ్డలు, 3కి పెండ్లు చేసిస్తేనే ఇంకా అయ్యమ్మ ఒక్కటే ఉండేది. మాకి చదివించేకి లేదు, ఏం లేదు. మా చేత కాదు, పొలానికి తొలుకొని పోతాము. మేము ఆతగంటే ఇడుస్తాము, చదివిస్తాం సార్. నీవు ఆతుకుంటే చదివిస్తాం. ముందుగా నా నమస్కారములు. నా పేరు నిర్మల, మా తల్లి పేరు హనుమంతమ్మ, మా తండ్రి పేరు శ్రీనివాస, మా ఊరు పెద్ద హరివాణం. నేను 10th క్లాస్లో 537 మార్కులు సంపాదించాను అవుట్ ఆఫ్ 600కి. తర్వాత ఒక సంవత్సరం ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము మా పేరెంట్స్ వెంట పొలానికి వెళ్ళాల్సి వచ్చింది. దాన్ని చూసిన అధికారులు ఎస్ఎం మేడం, ఎంపీడీఓ మేడం, అట్లాగే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ చూసి మా పేరెంట్స్ని ఒప్పించారు. అదింత మీడియా మిత్రులు న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. దాన్ని చూసిన కలెక్టర్ సృజన మేడం దానికి స్పందించి నన్ను కేజీబీవీ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 421 వచ్చాయి అవుట్ ఆఫ్ 440కి. సెకండ్ ఇయర్లో 966 వచ్చాయి అవుట్ ఆఫ్ 1000కి. దీనికంతా సహకరించిన మా ఉపాధ్యాయులు, అలాగే అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను భవిష్యత్తులో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సొసైటీకి మంచి చేయాలని అనుకుంటున్నాను. తర్వాత మీరు పేదరికంలో ఉన్నారని బాధపడని అవసరం లేదు. ఎందుకంటే చదవాలని ఉంటే మీరు కూడా చదువుతారు. ధన్యవాదాలు. చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది.
వాళ్ళ అమ్మోళ్ళే చదువుతుంటారు ఇకమ్మా ఏమంటే వస్తారు ఈ మాకు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడే పెళ్లి చేసే కదా మీరు అనుకుంటారు. అయినా మేము పోయిన తర్వాత మాతో మాట్లాడి ఈ మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కలెక్టర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా మళ్ళా ఆ పాపని కస్తూరిబా స్కూల్లో చేర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంటి గౌరవం నిలిపింది, మనకు కూడా గౌరవం పెంచింది. ఎందుకంటే ఆ రోజు మేము పోయినాం కాబట్టి ఆ పాప ఈరోజు జిల్లా టాపర్గా నిలబడింది. అదే మన ప్రత్యేకత. ఏదన్నా